వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ కు జూన్ 2 వరకు రిమాండ్ విధించింది మంగళగిరి కోర్టు. అయిపోయింది నాకు కథం. దీంతో గుంటూరు జిల్లా జైలుకు సురేష్ ను తరలించారు. టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో నిన్న సురేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ మంగళగిరి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి మంగళగిరి కోర్టులో హాజరుపరచగా ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు జడ్జ్. దేవుడు ఈ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. కండిషన్ బెయిల్ పై ఉండి కూడా నందిగం సురేష్ అరాచకానికి పాల్పడ్డారు. నువ్వు చేసిన పనికి 100 పిచ్చి కుక్కలను తీసుకొచ్చి వరుసగా కనిపించిన పాపం లేదు. టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై సోదరుడు నందిగం వెంకట్ తో కలిసి విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. వద్దురా అన్నాను, విన్నావా? ఏమన్నావరా? సమరసింహాలం. మనం సమరసింహాలం కాదురా, సేమ్ పందివి. తీవ్రంగా గాయపడ్డ రాజును అంతటితో వదిలేయకుండా ఇంటికి తీసుకువెళ్లి బంధించారు. దరిద్రుడా, నీ వల్లే రా నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది. వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? వాడు ఫన్నీ ఫెలో, బ్రోకర్, జోకర్, లోఫర్. మాజీ ఎంపీ నందిగం సురేష్ పై పోలీసులు మరొక అక్రమ కేసు బనాయించారు. ఇప్పుడు తాజాగా మరొక అక్రమ కేసు బనాయించి తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఏం జరిగింది అని చెప్పడానికి మనతో నందిగం సురేష్ భార్య ఉన్నారు. అసలు ఏం జరిగింది? మళ్ళీ రాజకీయాలు చేయడానికి 4 ఏళ్లు బంగారం అంటోని రాజకీయాల్లో లేకుండా సిస్టమ్లను మేనేజ్ చేసి ఆయన కుర్చీ లాక్కున్నారు జగన్మోహన్ రెడ్డి గారిది. కేసు ఎవరెవరి మీద పెట్టారు? వాడే ఉద్దేశంతో అన్నాడు. సురేష్ గారి మీద, మా బావగారు వెంకట గారి మీద, నా మీద. అసలు నా మీద కేసు పెట్టి అసలు ఆ అమ్మాయి ఎంత బాగా చెప్తుంది, నందిగం సురేష్ భార్య కొట్టిందా? అమ్మా సావిత్రి, వెళ్ళిపోయి బతికిపోయావు కానీ లేకపోతే నా చిట్టు చెల్లి గట్టి కాంపిటీషన్ ఇచ్చింది. అసలు అన్న నా నోటితో ఒక మాట అన్న నేను ఎవరిని నాన్న నాకు తెలియకుండా నాకంటే చిన్నోళ్ళని నాన్న, నాకంటే పెద్దోళ్ళని అన్న. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఏ నాన్న ఎల్లు ఎల్లు పో అంటున్నా నేను అక్కడ నుంచొని. చెప్పు, చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. మీరు భార్యలను తిట్టొచ్చు, మీరు మీ తల్లులను తిట్టొచ్చు, ఇళ్ల ముందుకు వచ్చి మీరు ఇష్టానుసారంగా వేరంగాలు మా ఇళ్ల ముందుకు వచ్చి మీరు చేయొచ్చు. విషయం పొరపాటున మనిషి జాతిలో పుట్టేవరా? విషయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఎవరో అసెంబ్లీలో వాళ్ళ స్థాయికి తగ్గ వాళ్ళు మాట్లాడితే ఈ రోజుకి మీరు వదల్లా, మీరు జైలు చేపిస్తున్నారు అంటే నీ వల్ల కదా నా జీవితం సంకనాకిపోయింది. మీరు ధనవంతులు, మీరు కులంగల్లా వాళ్ళు, మీరు మీ భార్యలనన్నా, మీ తల్లులనన్నా, మీ పిల్లలనన్నా మీరు చాలా సేఫ్ గేమ్లు ఆడతారు. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందని. నా భర్తకు రాదు, రాటల్లా. ఏంటి బాబన్న? వస్తే స్టేషన్ జైల్లో ఎందుకు కూర్చుంటాడు అన్న? వెళ్ళి సార్ ఆగండి. ఇంటి డోర్లు పగలగొట్టి, గేట్లు పగలగొట్టి లంకలో పండుకున్నారు ఆయన. మీరు దొంగను పట్టుకున్నట్టు, ఉగ్రవాదిని పట్టుకున్నట్టు పొలాల్లో గుండా అటు కొంతమంది బెటాలియన్, ఇటు కొంతమంది బెటాలియన్, ఇటు రోడ్ల మీద బస్సులు పెట్టుకొని ఏంటన్నా ఆ అవమానం ఏంటి? ఈరోజు మీ సొంత పగలాగా డిఎస్పీ గారికి, సిఐ గారికి సొంత పగలాగా దీన్ని తీసుకొని ఇన్వాల్వ్ అయ్యి కింద కూర్చోబెట్టారన్న. ఆ వీడియో ఉందా, నేను ఇస్తా. లోకేష్ గారు మాట్లాడితే వేదాలు, మేము మాట్లాడితే బూతులు కాదు. నేను నోటి దొరతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్, మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి.